నమస్తే, వెల్కమ్ టు టీసాట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం ఉద్యాన పంటలకు సంబంధించి తెలుసుకుందాం. అంటే ఉద్యాన పంటలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఏం చేయడం ద్వారా అధిక దిగుబడి పొందవచ్చు, ఇలాంటి అనేక విషయాల గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ వి చైతన్య మ్యామ్. నమస్తే. నమస్కారం. వెల్కమ్ టు స్టూడియో మ్యామ్. ఫస్ట్ మనం ఆయిల్ ఫామ్ తోటలతో స్టార్ట్ చేద్దాము. ప్రస్తుతం అయితే అవి లేత తోటలో ఉన్నాయి కాబట్టి ఎలా మ్యామ్ ఆయిల్ ఫామ్కి సంబంధించి యాజమాన్య పద్ధతులు అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా మన రాష్ట్రంలో వచ్చేసి ఆయిల్ పాము ప్రస్తుతం ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో ఆల్రెడీ ఈ పంట మనకి హార్వెస్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి. మిగతా జిల్లాలలో ఇప్పుడు వచ్చేసి మనకి 3 నుంచి 4 సంవత్సరాల వయసు ఉన్నటువంటి తోటలు మనకి సాగవుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇప్పుడు వేసవి కాలం అనేది స్టార్ట్ అయింది కాబట్టి వేసవిలో మనం ఈ లేత తోటలలో మనము ఖచ్చితంగా కొన్ని యాజమాన్య పద్ధతులు అనేవి పాటిస్తేనే మనకి రేపు రాబోయే కాలంలో ఈ ఆయిల్ పామ్లో దిగుబడి తగ్గకుండా ఉండడమే కాకుండా ఈ మొగ్గగిల్లల సంఖ్య అనేది తగ్గించే అవకాశం ఉంటుంది. దీనికి గాను ముఖ్యంగా మనము ఎప్పుడైనా ఆయిల్ పామ్ చెట్టుకి మనము వేసవిలో నీటి ఎద్దడి అనేది గురి కాకుండా చూసుకోవాలి. అందుకోసమే మనం ఆయిల్ పామ్ని ఎప్పుడైనా మొత్తం 365 రోజులు నీటి లభ్యత ఉన్నటువంటి భూముల్లో మాత్రమే సాగు చేపట్టాలని చెప్తాము. అంతేకాకుండా ముఖ్యంగా వేసవిలో నీటి ఎద్దడికి గురైతే గనక దాని యొక్క ప్రభావం రాబోయే నెక్స్ట్ సీజన్ మొత్తంకి కూడా ఉంటుంది. కాబట్టి మనకి వేసవిలో ఎట్టి పరిస్థితుల్లో నీటి లభ్యత అనేది ముఖ్యమైన అంశం. ఇందుకు గాను సాధారణంగా ఎక్కువ వయసున్న తోటలు అయితే కనుక మనం 150 లీటర్లు సాధారణంగా ఇచ్చే నీటిని కాస్త మనం 200-250 లీటర్లు అంటే సుమారుగా ఒక 100 లీటర్ల నీళ్ళు అనేది మనం ఎక్కువగా ఇస్తాము. అలాగే ముఖ్యంగా లేత తోటల్లో అయితే కనుక మనము ఎప్పుడు నీటి తడి అనేది నీటి ఎద్దడికి గురి కాకుండా చూడడమే కాకుండా ఈ వేడి గాలులు వేడిని ఉష్ణోగ్రతని తగ్గించుకోవడానికి మొక్క చుట్టూ కూడా దాని వ్యాసార్థంలో మనము ఈ జనుము కానీ జీలుగ లాంటి పంటలు వేసుకున్నట్లయితే అవి కొంచెం ఎత్తు పెరిగి ఆ తర్వాత హీట్ వేవ్స్ నుంచి మనకి ఆయిల్ పామ్ని కాపాడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనము ఈ ఎరువులు సక్రమంగా వేసుకోవాలి. ముఖ్యంగా పచ్చిరొట్టె ఎరువులు మరియు ఈ మనము ఫామ్ యార్డ్ మెన్యూరు అంటే పశువుల పేడ రూపంలో కనుక వేసుకుంటే కనుక ఈ మనకి నత్రజని ఎరువులు మంచిగా అందడమే కాకుండా ఈ మొక్కలు కూడా మనకి ఆరోగ్యంగా పెరుగుతాయి. మ్యామ్ కాసేపు మామిడి పంట గురించి కూడా మాట్లాడుకుందాం. మామిడి గురించి మాట్లాడితే తేనె మంచు పురుగు దీనివల్ల బాగా ఇబ్బందులు పడుతున్నామని రైతు మిత్రులు చెప్తుంటారు. సో ఎలా దానికి సంబంధించిన డీటెయిల్స్? ప్రస్తుతం మామిడి వచ్చేసి వివిధ దశల్లో ఉందండి. కొన్ని చోట్ల పూత దశ నుంచి స్టార్ట్ అయ్యి కాయ ఎదుగుదల దశలో ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో మనకి ఎక్కువగా పంటను ఆశించే పురుగులలో ప్రధానమైనది తేనె మంచు పురుగు. ఈ తేనె మంచు పురుగు అనేది మనకి సాధారణంగా దీని యొక్క కోశస్థ దశలు వచ్చేసి నేలలో అంటే భూమి కింద అడుగు భాగంలో ఉంటాయి. ఎప్పుడైతే డార్మెన్సీ అయిపోయి మనకి వర్షాకాలం స్టార్ట్ అయిన టైం అంటే ముఖ్యంగా ఈ టైంలో వర్షాకాలం కాదు, ఫిబ్రవరి నుంచి మార్చి టైంకి వచ్చేసరికి దీని యొక్క కోశస్థ దశ నుంచి బయటకు వచ్చిన అడల్ట్స్ మనకి కాండం పైనుంచి మొక్క పై భాగానికి ఎగబాకి ఆ పైన ఉన్నటువంటి ఆకుల పైన, కొమ్మల పైన మరియు ఈ లేత పూ మొగ్గల పైన, కాయల పైన మొత్తం అంతా కూడా ఆశించి వాటిలో ఉన్నటువంటి రసాన్ని పీల్చడం వల్ల మనకి కొమ్మలన్నీ కూడా వాడలిపోయి ఉండడమే కాకుండా ఇది విసర్జించేటువంటి విసర్జక పదార్థాలు వచ్చేసి మనకి తేనె లాంటి బంక లాంటి పదార్థాన్ని కార్చడం వల్ల ఈ మనకి సెకండరీ ఇన్ఫెక్షన్స్, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి దీని మీద రావడం వల్ల మనకి ఎక్కడ చూసినా చెట్టు అంతా కూడా మంగు అంటే మన నల్లటి మసిలాగా ఏర్పడి కాయలన్నిటికి కూడా మసి తెగులులాగా ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇవి మార్కెట్ వాల్యూ తగ్గిపోతుంది. అంతేకాకుండా కాయ నాణ్యత కూడా తగ్గుతుంది. సో కాబట్టి మనము ఈ తేనె మంచు పురుగుని నివారించుకోవడం అనేది మనం ఎప్పుడైతే
తోటలు పూర్తయిన తర్వాత మనం ఈ జూన్ జూలైలో అంటే సర్వసాధారణంగా రైతు సోదరులందరూ కూడా మళ్ళీ ఎప్పుడైతే పూత వచ్చే ముందు మాత్రమే దానికి యాజమాన్య చర్యలు చేపట్టడం స్టార్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ వివిధ రకాలైనటువంటి పురుగులు, ముఖ్యంగా ఈ తేనెమంచు పురుగు, పిండి పురుగు, దీని యొక్క టెంక పురుగు, అంతేకాకుండా మన పండుగ, వీటన్నిటి యొక్క కోశస్థ దశలు మనకి భూమిలో అడుగు భాగాన మొక్క చుట్టూలోనే ఉండి అవి ఎప్పుడైతే మళ్ళీ యాక్టివ్ స్టేజ్కి వచ్చినప్పుడు అవి కింద నుంచి మళ్ళీ పైకి ఎక్కేసి పంటని నాశనం చేస్తున్నాయి. సో కాబట్టి మనం ఖచ్చితంగా జూన్ జూలైలో లోతు దుక్కులు అనేది చేసుకొని అంతేకాకుండా మనము ఈ పచ్చి రొట్టె ఎరువులు అయినటువంటి జనుము, జీలుగా, లేదంటే పిల్లి పెసర ఇటువంటి వాటిని కూడా మనము వేసుకోవాలి. ఆ తర్వాత కూడా వీటిని నేలలో మంచిగా కలియదున్ని తర్వాత మనం ఈ మొక్క యొక్క కాండం చుట్టూ కూడా బోర్డో పేస్ట్ కానీ లేదంటే కనుక సిఓసితో కానీ ఒకసారి స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ముఖ్యంగా పిండి నల్లి మరియు తేనెమంచి పురుగులని పైకి ఎగబాకకుండా కాండం చుట్టూ కూడా మనము ఈ గ్రీజు లాంటి పదార్థము, లేదు అంటే కనుక అల్యూమినియం ఫాయిల్ కానీ మొక్క చుట్టూ కనుక మనం కాండం చుట్టూ కట్టినట్లయితే అవి ఆ పురుగులు పైకి ఎగబాకకుండా ఉండడం వల్ల మనకు పైన మనము స్ప్రేయింగ్ చేసినా కూడా నివారించుకోవచ్చు. కానీ మనకు చాలామంది ఏం చేస్తున్నారు, కింద పైన మొక్కకి మాత్రమే స్ప్రేయింగ్ చేస్తున్నారు, ఆ చుట్టూ కాండంకి దానికి చేయడం అంటే చేయాలి అనే విషయం కూడా చాలామందిలో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మనం కాండం చుట్టూ కూడా మనం ప్రాపర్గా ఫస్ట్ నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. తర్వాత ఏదైనా కెమికల్ కానీ లేదు ఆర్గానిక్ వేలో వెళ్ళే వాళ్ళైతే కనుక ఈ గానుగా నూనె కానీ ఇటువంటి స్ప్రే చేసుకుంటే కనుక ఈ పురుగు యొక్క ఉధృతిని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదే ఆల్రెడీ పైన ఉండి మనకి నష్టం చేకూరుస్తుంది అనుకున్నప్పుడు మనం ఈ థయోమితాగ్జామ్ కానీ 0.3 గ్రాముల లీటర్ నీటికి, లేదు అంటే కనుక బ్యూప్రోఫెజిన్ 1 నుంచి 2 మిల్లీగ్రాముల లీటర్ నీటికి కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకొని దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఓకే మ్యామ్, ఇంకొకటి మామిడికి సంబంధించి మామిడి దిగుబడి బాగుండాలంటే పూత దశలో కానీ పిందె దశలో కానీ రాలకుండా ఉండడం చాలా అవసరం. కాబట్టి పూతకు సంబంధించి కానీ పిందెకు సంబంధించి నివారణ అంటే ఏ విధంగా? ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి పూత మరియు పిందె రాలడానికి అనేకమైనటువంటి కారణాలు ఉండొచ్చు. నార్మల్గా కూడా మనకి ఒక మ్యాంగో పుష్ప విన్యాసంలో సుమారుగా 1000 నుంచి 2000 వరకు పువ్వులు ఉంటాయి. కానీ అందులో మనకి కాయ సెట్ అయ్యి చివరి దాకా వచ్చేసరికి ఓన్లీ 1 కానీ 2 అంతకన్నా ఎక్కువ అయితే మనకి కాయలు నిల్వండి. అంటే ఎక్కువ అంటే అందులో ఉన్నటువంటి పుష్పాలలో ద్విలింగ పుష్పాలు, ఏకలింగ పుష్పాలు, అన్ని రకాల పుష్పాలు అందులో ఉంటాయి. ఓన్లీ మనకి పరపరాగ సంపర్కం జరిగి ఫ్రూట్ సెట్ అయినాక ఒక 2 కాయలు మాత్రమే మనకి పుష్ప విన్యాసం నుంచి వస్తాయి. అయితే ఈ క్రమంలో కూడా మనము నీటి ఎద్దడి కనుక ఉన్నా, లేదు అంటే కనుక ఎటువంటి పోషకాల లోపాలు, ముఖ్యంగా మనకి నత్రజని, భాస్వరం మరియు పొటాష్తో పాటుగా మైక్రోన్యూట్రియంట్స్, ముఖ్యంగా బోరాన్ కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, జింక్, ఇటువంటి మైక్రోన్యూట్రియంట్స్ యొక్క లోపాల వల్ల మనకి పూత అనేది రాలిపోతుంది. అంతేకాకుండా అధిక ఉష్ణోగ్రతలు ఇప్పుడు చూస్తున్నట్లయితే ప్రస్తుతం మనము మామూలుగా డే అండ్ నైట్ టెంపరేచర్ డిఫరెన్స్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఈ పూత పిందె రాలడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి మనము రెగ్యులర్గా ఒక 15 నుంచి 20 రోజులకు ఒకసారి మనకి కాయ ఎదుగుదల దశ అంటే కాయ పెరిగి ఇంకా 10 నుంచి 20 రోజులు కోసే సమయానికి ముందు వరకు కూడా మనం మామిడికి నీళ్లు పెట్టాలండి. అంతేకాకుండా ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి మనము ఈ మైక్రోన్యూట్రియంట్ స్ప్రేని కానీ, లేదంటే 13-0-45 కానీ, లేదంటే అర్కా మ్యాంగో స్పెషల్ అని చెప్పేసి దొరుకుతుందండి. ఇవి లేకపోతే అగ్రోమిన్ మ్యాక్స్, వివిధ రకాలైనటువంటి మైక్రోన్యూట్రియంట్ మిక్స్చర్స్ దొరుకుతాయి. వీటిని మనము 5 నుంచి 10 గ్రాముల లీటర్ నీటి కలుపుకొని మొక్క పైన స్ప్రే చేసుకుంటే కనుక ఈ పూత మరియు పిందె రాలే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. ఓకే మ్యామ్, ఇది తైవాన్ జామున్ ఆశించేటువంటి నిమిటోడ్లు ఉంటాయి కదా, వాటిని ఏ విధంగా అరికట్టాలి? తైవాన్ జామ మనకి ప్రస్తుతం చూసినట్లయితే
మార్కెట్లో ఎక్కువ కొంచెం డిమాండ్ ఉన్నటువంటి రకం. కాకపోతే ఏంటంటే దీని సాగులో మనకి ఈ నెమటోడ్ ప్రాబ్లం అనేది ప్రధానమైనటువంటి సమస్య. దీనివల్ల ఏమవుతుందంటే మొక్క పూర్తిగా ఎండిపోయి ఫస్ట్ మనము ఇటుక రంగులో ఆకులు మారడం ఫస్ట్ గమనిస్తాము. ఆ తర్వాత క్రమేణా ఆ చెట్టు అంతా కూడా పూర్తిగా ఎండిపోతుంది. మనం ఎప్పుడైతే మనం వేర్లు కనుక తీసి చూసినట్లయితే దానిలో మనకి వేరు బుడిపెల్లాగా ఉండి నెమటోడ్స్ ఫామ్ అయ్యి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఇటువంటివి గమనించినా లేకపోతే వచ్చే అవకాశం ఉందని తెలిసింది కాబట్టి మనం ఇనిషియల్గానే దీనికి కంట్రోల్ మెజర్స్ ఫాలో అవ్వాలండి. ఇందుకు గాను మనము అర్కా మైక్రోబియల్ కన్సార్షియం అని చెప్పేసి అది దొరుకుతుంది. లేదు అంటే కనుక మనము ఈ ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, అంతేకాకుండా ఫ్యాస్లోమైసిస్ లైలానికం అని చెప్పేసి ఈ 3 జీవశిలీంద్రనాశులని ఒక్కొక్క కేజీని ఒక 10 కేజీల వేపిండి, ఒక 90 కేజీల మన పశువుల ఎరువును కలిపేసి బాగా వీటన్నిటిని కూడా పూర్తిగా కలిపి మనము ఒక నీడలో ఉన్నటువంటి ప్రదేశంలో అంటే ఒక కుప్పలాగా పోసేసి రోజు ఉదయం సాయంత్రం దానికి నీళ్లు చిలకరించి దానిపైన ఒక గోనపట్ట కప్పేసి ఉంచినట్లయితే ఈ కల్చర్ అనేది డెవలప్ అవుతుంది. ఈ డెవలప్ అయినటువంటి కల్చర్ మనకి బూజులాగా బయటికి కనిపిస్తుంది. సుమారు ఒక 15 నుంచి 20 రోజుల తర్వాత మనం వీటిని తీసేసి ఎక్కడైతే మొక్కల చుట్టూ కనుక మనం అప్లై చేసుకున్నట్లయితే ఈ జీవశిలీంద్రనాశిని అనేది లోపలికి వెళ్ళేసి ఈ నెమటోడ్ని మనం కంట్రోల్ చేసుకుంటున్నాం. అంతేకాకుండా అంటే కెమికల్ ట్రీట్మెంట్ అంటే కార్బోఫిరాన్ గ్రాన్యూల్స్ ఇటువంటివి కూడా మనం వేసుకోవడం వల్ల కొంతవరకు తగ్గించుకోవచ్చు అండి. అంతేగాని 100% కంట్రోల్ అనేది దీనికి లేదండి. ఓకే, జామకు సంబంధించి మరో విషయము పండు ఈగకు సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నాం అని రైతు మిత్రులు అంటుంటారు. కాబట్టి ఈ పండు ఈగని ఏ విధంగా అరికట్టాలి? పండు ఈగ అనేది అన్ని రకాలైనటువంటి ఉద్యాన పంటల్లో, ముఖ్యంగా మామిడిలో, జామలో, ఇంకా కూరగాయ పంటల విషయానికి వచ్చినట్లయితే అన్ని తీగజాతి కూరగాయలలో కూడా ఈ పండు ఈగ అనేది ప్రధానమైనటువంటి సమస్యగా మారిందండి. ఇందాక చెప్పుకున్నట్టుగా మనము ఈ పండు ఈగ వచ్చేసి దీని అడల్ట్ అనేది కోశస్థ దశలోకి వెళ్ళినప్పుడు ఈ డార్మెన్సీ మనకి భూమి లోపల పెడుతుందండి. ఎప్పుడైతే మనము మొక్క చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాన్ని కనుక మనం నీట్గా ఉంచుకున్నట్లయితే కొంతవరకు దీని యొక్క కోశస్థ దశలని మనం అక్కడే కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు అది కనుక పైకి వెళ్ళి అడల్ట్లు మనకి కాయ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో పింద ఉన్నప్పుడు కాయ లోపలికి చిన్న రంధ్రం చేసేసుకొని లోపలికి వెళ్ళి అక్కడ ఇది మనకి గుడ్లు పెట్టేసి కాయ కింద భాగంలోనే గుడ్లు పెట్టి వచ్చినటువంటి పిల్ల పురుగులు లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి కణజాలం అంతా కూడా తినేస్తుంది. ఈ లార్వాలు అనేవి మనం లోపల గమనించడం జరుగుతుంది. మొదట చూసినప్పుడు కాయ చూడడానికి బాగానే కనిపిస్తుంది. అయితే మనం కట్ చేసి చూస్తే లోపల మనకి కాయ అంతా కూడా కుళ్ళిపోయి లోపల చిన్న బియ్య పురుగులు లాంటి పురుగులు కనిపించడం జరుగుతుంది. ఇటువంటి పండు ఈగ అనేది అంటే దీనివల్ల నష్టం వచ్చేసి మనకి 50% కన్నా ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే మిథైల్ యూజినాల్ ట్రాప్స్ అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతాయండి, ఫిరమోన్ బుట్టలు. దీనివి ఏంటంటే ఇది మొగ పురుగులను ఆకర్షించి ఈ మగ పురుగులు ఎప్పుడైతే ఈ ట్రాప్లో పడడం వల్ల మేటింగ్ని డిస్టర్బ్ చేయడం వల్ల ఈ పురుగులు సంతతిని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫ్రూట్ ఫ్లై యొక్క జీవితకాలం వచ్చేసి మనకి 20 డేస్లో పూర్తిగా దాని మేలు నుంచి అంటే దాని అడల్ట్ నుంచి గుడ్డు దశ నుంచి మళ్ళీ అడల్ట్ వచ్చే వరకు కూడా పూర్తి జీవితకాలం మనకి 20-25 డేస్లో అయిపోతుంది. కాబట్టి మనం ఈ దశలో కనుక మనం కరెక్ట్గా కంట్రోల్ చేసుకొని ఎకరాకి 6 నుంచి 8 ట్రాప్స్ పెట్టుకొని మాస్ ట్రాపింగ్ ద్వారా కూడా మనం ఈ కంట్రోల్ చేయొచ్చు. అంతేకాకుండా పైపాటుగా మనం మలాథియాన్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి, లేదు అంటే కనుక ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, ఒకసారి కూరగాయ పంటల గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రస్తుతము ఎండాకాలం కదా, వేసవి కాబట్టి ఎలాంటి కూరగాయల పంటలు వేసుకోవచ్చు అంటారు? వేసవిలో ముఖ్యంగా మనకి బెండ, గోర్చిక్కుడు, తీగజాతి కూరగాయలైనటువంటి దోస, కీరా దోస, సొర, బీర, కాకర ఇటువంటి పంటలు. అంతేకాకుండా వీటితో పాటు ఆకుకూరల విషయానికి వచ్చినట్లయితే తోటకూర, బచ్చల కూర, గంగబావిల కూర,
మన గోంగూర అంటే కొంతవరకు కొత్తిమీర, పాలకూర కొంచెం నీడ ప్రదేశాల్లో కనుక వేసుకున్నట్లయితే ఈ సమయంలో మనం ఈ వేసవిలో కూరగాయలు వేసుకోవచ్చు. దీంతో పాటుగా వంగ, టమాటా ఆల్రెడీ వేసిన పంటలు కంటిన్యూ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఓకే చైతన్యమ్మ, ఇప్పుడు మరి వేసవిలో కూరగాయల సాగు చేస్తున్నప్పుడు చీడపీడల పరిస్థితి ఏంటంటే, చీడపీడలు ఎలాంటి చీడపీడలు వస్తాయి, వాటిని ఏ విధంగా నివారించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతు మిత్రులు? ముఖ్యంగా ఈ సమయంలో మనకి ఎక్కువగా రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుందండి. ఏ పంట విషయానికి వచ్చినా కూడా అధిక ఉష్ణోగ్రతల కారణంగా మనం ఎప్పుడైతే అధిక ఉష్ణోగ్రతలు మరియు నీటి ఎద్దటి రెండు కూడా తోడైనట్లయితే మనకి ఈ రసం పీల్చే పురుగులు ఎక్కువగా వస్తాయి ప్రతి పంటలో కూడా. ముఖ్యంగా చూసినట్లయితే తీగజాతి కూరగాయలలో మనకి వేసిన మొదట్లోనే ఆకు అడుగు భాగం నుంచి ఈ మన ఏదైతే ఉన్న అంటే తెల్లదోమ కానీ, పచ్చదోమ కానీ, అంతేకాకుండా ఈ తామర పురుగులు, ఇటువంటివి అన్ని రకాల రసం పీల్చే పురుగులు ఈ మొక్కల ఆకుల అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులన్నీ కూడా మనకి ముడుచుకొని పోయి సరిగ్గా కిరణజన్య సంయోగక్రియ జరగకుండా, అంతేకాకుండా మొక్క ఆరోగ్యంగా ఎదగకుండా ఉండడం వల్ల మనకి పంట నష్టపోయే అవకాశం ఉంటుంది. అందుకని దీన్ని మనం ఇనీషియల్గానే కంట్రోల్ చేసుకోవాలండి. అంటే దీనికి గాను మనం ఎటువంటి రసాయనిక పురుగు మందును స్ప్రే చేసినా దీంతో పాటుగా వేప నూనెని 1500 ppm మనం ఒక 2 నుంచి 3 ml లీటర్ నీటి కలుపుకొని దీంతో స్టిక్కర్ను లేదంటే అడ్జువెంట్గా యాడ్ చేసుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఇది ఈ పిల్ల పురుగులు కాకుండా గుడ్డు దశ పైన ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎప్పుడైతే గుడ్డు దశ మనకి తగ్గిపోయిందంటే ఆటోమేటిక్గా ఈ పిల్ల పురుగులు అనేవి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ సకింగ్ పెస్ట్లను నివారించుకోవడానికి మనకు మార్కెట్లో వివిధ రకాలైనటువంటి పసుపు రంగు మరియు నీలం రంగు జిగురు అట్టలు అనేవి లభ్యమవుతున్నాయి. ఈ పసుపు రంగు అట్టలు అయితే ముఖ్యంగా మనకి ఈ ఏదైతే తెల్లదోమని అట్రాక్ట్ చేస్తుంది. అదే నీలం రంగు జిగురు అట్టలు అయితే కనుక మనకి తామర పురుగులని మనం అట్రాక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని మనం పొలంలో అక్కడక్కడ కనుక పెట్టుకున్నట్లయితే ఈ మన పురుగుల యొక్క ఉధృతి ఏ విధంగా ఉందనేది మనం మానిటర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని ప్రకారం మనం ఒకవేళ తెల్లదోమను కనుక గమనించినట్లయితే పైరోప్రాక్సిఫెన్ లేదా ఫెన్ప్రోపాత్రిన్ 1 ml లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదే కనుక తామర పురుగులు కనుక గమనించినట్లయితే మనము ఈ ఫిప్రోనిల్ 2 ml లీటర్ నీటికి, అదే కనుక ఇది పేనుబంక కనుక గమనించినట్లయితే ఎసిఫేట్ లీటర్ నీటికి 1.5 grams లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకొని వీటిని నివారించుకోవచ్చు. ఓకే, బెండ గురించి మాట్లాడుకుందాం. ముందుగా వేసవిలో బెండ సాగుకు సంబంధించి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, యాజమాన్య పద్ధతులు ఏ విధంగా ఉండాలి, అధిక దిగుబడి కోసం ఏం చేయాలి, బెండ గురించి చెప్పండి. ముఖ్యంగా మనకి బెండ వచ్చేసి చాలా తొందరగా వచ్చేటువంటి పంట, పైగా ఇది వేసవిలో మనం సాగు చేసుకోవడానికి అనుకూలం. అయితే వేసవి బెండ కోసం కనుక సాగు చేసేటప్పుడు మనం పంట అయినా వేసుకున్నప్పుడు వేసవిలో మొక్కలకి మధ్య దూరం అనేది తగ్గించుకోవాలండి. అంటే సాధారణంగా మనం అదే ఇప్పుడు వానాకాలంలో అయితే కనుక 60 సెంటీమీటర్లు ఇంటూ 30 సెంటీమీటర్లు మొక్కలు అది 2 వరుసల మధ్య దూరం 60 సెంటీమీటర్లు, 2 మొక్కల మధ్య దూరం కనుక 30 సెంటీమీటర్లు అనేది సాధారణంగా వేసుకుంటాము. అదే ఇప్పుడు వేసవి కాలంకి వచ్చినట్లయితే మనము 2 వరుసల మధ్య వచ్చేసి మనం 45 సెంటీమీటర్లు, 2 మొక్కల మధ్య వచ్చేసి 15 సెంటీమీటర్ల దూరం అనేది మనం మెయింటైన్ చేసుకోవాలండి. అంతేకాకుండా దీనివల్ల మనకి విత్తన మోతాదు అనేది పెరుగుతుంది. అయితే వేసవిలో వేసుకునేటువంటి బెండకి సుమారుగా 6 నుంచి 8 కిలోల విత్తనం అనేది అవసరం అవుతుంది. మళ్ళీ వేసవి బెండలో మనము ఇనీషియల్ స్టేజ్లో కనుక ఇందాక చెప్పినట్టుగా సకింగ్ పెస్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా, ముఖ్యంగా పచ్చదోమ జాసిడ్స్ అనేవి ఈ బెండలో ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. వీటిని మనం కంట్రోల్ చేసుకోవాలి. లేదు ఇంకొకటి తెల్లదోమ వల్ల ఏమవుతుందంటే ఎల్లోవిన్ మొజాయిక్ వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బెండలో మనం ఈ సకింగ్ పెస్ట్ని ఇనీషియల్ స్టేజ్లో కంట్రోల్ చేసుకుంటే
బెండ సాగు అనేది రైతులకు ఎంతైనా లాభదాయకం అండి. ఓకే చైతన్య మ్యామ్, దోశ గురించి చెప్పండి. అంటే ఇప్పుడు దోశ ఏ సమయం వరకు వేసుకోవచ్చు, ఎలాంటి రకాలు ఎంచుకోమంటారు, దోశ గురించి ఏం చెప్తారు? ఇందాక చెప్పినట్టుగా తీగజాతి కూరగాయలలో మనకి ఈ సమయంలో అనుకూలమైనటువంటి పంట దోస. దోస అనేది సాధారణంగా మిగతా అన్ని కూరగాయలు కూడా మనం జనవరి ఫిబ్రవరి వరకు వేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తాము. ఈ దోస వరకు మాత్రం మనం మార్చ్ ఎండింగ్ వరకు కూడా వేసుకోవచ్చును మన తెలంగాణ రాష్ట్రంలో. అంటే మనం ఎంచుకునేటువంటి రకాల విషయానికి వచ్చినట్లయితే మనకి మార్కెట్లో యూనివర్సిటీ నుంచి విడుదలైనటువంటి RNSM 1, RNSM 3 అనేటువంటి రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి. ఇవి రెండు కూడా మనకి వేసవికి అనుకూలమైనవి. అంతేకాకుండా కాయ యొక్క నాణ్యత మంచిగా ఉండి అధిక దిగుబడి వచ్చేటువంటి రకాలు. అయితే ఈ దోస పంట మనకి పంటకాలం వచ్చేసి 3.5 నెలల వరకు ఉంటుంది కాబట్టి మనం చేసేటువంటి యాజమాన్య పద్ధతుల వల్ల కూడా, అంటే ఎప్పుడైతే సరైన సమయంలో నీటి యాజమాన్యం మరియు కలుపు యాజమాన్యం చేపట్టుకున్నట్లయితే ఈ చీడపీడల బెడద అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, ఒకసారి వంగ పంట గురించి కూడా మాట్లాడుకుందాం. అంటే మూవ తొలిచే పురుగు, కాయ తొలిచే పురుగు, అదేవిధంగా మూవ, ఇవన్నీ కూడా బాగా ఇబ్బంది పెడతాయని రైతు మిత్రుల నుంచి కంప్లైంట్స్ ఎక్కువగా వస్తుంటాయి. అంటే వంగ పంట గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? యాక్చువల్గా వంగ పంట అనేది మనం సాధారణంగా ఇది ఏడాది పొడుగునా వేసుకోవచ్చండి. ముఖ్యంగా ఎప్పుడైతే అంటే రైతులు కంటిన్యూస్గా మాకు కూరగాయ పంట వేసుకొని మేము ఎప్పుడు ఒక మార్కెట్లో మాకంటూ ఒక మార్క్ ఉండాలనుకున్న వాళ్ళు ఇయర్ రౌండ్ వేసుకుంటారు, వంగ ఒకటి బెండ ఒకటి. సో వంగ ఏంటంటే మనం ఇనీషియల్గా ఇప్పుడు అంటే ఫిబ్రవరి జనవరి మాసంలో వేసుకున్నట్లయితే ఈ సమయానికి ఇప్పుడు మనకి కొంచెం వెజిటేటివ్ ఫేజ్ నుంచి పూత దశ స్టార్ట్ అయ్యే సమయం ఉంటుంది. అయితే ఈ సమయంలోనే మనకి మొవ్వు మరియు కాయతొలుచు పురుగు స్టార్ట్ అవుతుందండి. అంటే మొవ్వు మీన్స్ మనకి ఎర్లీ షూట్ నుంచి షూట్ అండ్ ఫ్రూట్ బోరర్ అని చెప్పేసి అంటాం. కాబట్టి ఈ మొవ్వును కొట్టేస్తుంది. ఫస్ట్ కొట్టేయడం వల్ల ఏమవుతుందంటే పై భాగం అనేది ఎండిపోయి మనకి వడలిపోయి ఎండిపోతుంది. మనం అంటే వెళ్ళి కనుక మొక్కను చూసినట్లయితే ఇది పురుగు కొట్టేసిందని మనం ఈజీగా గమనించవచ్చు అనమాట. సో ఎప్పుడైతే మనం గమనించిన వెంటనే అటువంటి మొవ్వులు ఏవైతే పైన ఉన్నాయో అవన్నిటిని కూడా మనం ఫస్ట్ తుంచి బయట, అంటే మరి పొలంలో కాకుండా బయట దూరంలో వేసి నాశనం చేయాలి ఫస్ట్ థింగ్. ఆ తర్వాత దీని యొక్క ఉధృతిని గమనించుకోవడానికి దీనికి కూడా మనకి ఫిరమోన్ ట్రాప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మనం ఎకరాకి ఒక 4 ఫిరమోన్ బుట్టలని మనం అమర్చుకుని ఈ పురుగు యొక్క ఉధృతిని గమనించుకోవాలి. ఆ తర్వాత మాత్రమే మనము ఈ రసాయనిక పురుగు మందులని పిచికారీ చేసుకోవాలి. ఎమామెక్టిన్ బెంజోయేట్ కానీ, కోరాజన్ కానీ, ప్రొపాక్విజాపాప్ కానీ, ఇటువంటి పైరిప్రాక్సిపెన్, ఇటువంటి మందులన్నిటిని కూడా దీనికి అంటే ఈ మవ్వు మరియు కాయతొలుచు పురుగుని కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చండి. ఓకే చైతన్య, టమాటా గురించి మాట్లాడుకుందాం కాసేపు. టమాటాకి సంబంధించి అంటే వేసవిలో ఏం చేయాలి, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, చేపట్టాల్సినటువంటి చర్యలు? సాధారణంగా టమాటో ఓపెన్ ఫీల్డ్లో వేసుకునే వాళ్ళకి ఈ టైంలో అనేది అనుకూలమైనటువంటి సమయం కాదండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే మనం ఖచ్చితంగా టమాటా పంట చుట్టూ కూడా మనము ఏదైతే జొన్న కానీ మొక్కజొన్న కానీ మనము పంట చుట్టూ కూడా వేసుకోవాలి. అంతేకాకుండా లేదంటే ఒక 10 వరుసల టమాటా పంట వేసుకున్నాక ఒక 2 వరుసలు మళ్ళీ జొన్న పంట మనం వేసుకోవాలి. ఎందుకు అంటే ఈ విధంగా వేసుకోవడం వల్ల జొన్న పంట అనేది త్వరగా పెరిగి ఎత్తు పెరగడం వల్ల దీనికి టమాటాకి మనకి కొంచెం షేడ్ అనేది రెగ్యులేట్ చేస్తుంది. దీంతో పాటు మనం వాటర్ కనుక రెగ్యులర్గా ఇచ్చుకోవడం వల్ల ఈ షేడ్ రెగ్యులేట్ చేయడం వల్ల ఈ పంట మొక్క చుట్టూ కూడా మనకి మైక్రో క్లైమేట్ కండిషన్స్ అనేవి మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. టమాటాలో ఏంటంటే మనకి మెయిన్గా ఫ్రూట్ సెట్ అనేది ప్రధాన సమస్య సమ్మర్ సీజన్లో. ఒకవేళ పూత వచ్చినా కూడా పిండ కట్టే శాతం అనేది తగ్గిపోతుంది. సాధారణంగా 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే టమాటాలో పిండ కట్టే శాతం అనేది తక్కువ అండి. సో అందుకని చెప్పేసి జనరల్గా 35% షేడ్ నెట్ పైన క్లాత్ వేసుకొనైనా, లేదు అంటే కనుక మునగ లాంటి పంటల్లో అంతర్ పంటగానైనా వేసుకోవాలి. లేదు అంటే ఈ విధంగా మనం షేడ్ అనేది రెగ్యులేట్ చేసుకొని మనం టమాటా పంటను వేసుకున్నట్లయితే కొంతవరకు
మనం ఈ పంట మన రాష్ట్ర ఈ సమయంలో వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మ్యామ్, టమాటాకు సంబంధించి సూది పురుగు బాగా ఇబ్బంది పెడుతుంది అని రైతు మిత్రుల దగ్గర నుంచి వచ్చే కంప్లైంట్, మ్యామ్ మీరేమంటారు? ప్రస్తుతం చూసుకున్నట్లయితే టమాటాలో వేసవిలో మనకి సూది పురుగు యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుందండి. అంటే ఇది చూడడానికి మనకి పాంపొడ తెగుల్లాగే ఉంటుంది. ఇనీషియల్గా మనం దాన్ని గుర్తించాలంటే ఏదైతే పాంపొడ తెగులు అయితే కనుక పాంపొడ లోపల మనకి విసర్జన పదార్థం అనేది ఉండదు. అదే సూది పురుగు అయితే కనుక ఈ పాంపొడలాగా ఉండి లోపల ఆకు లోపల ఈ పురుగు యొక్క విసర్జించిన పదార్థం అనేది మిగిలిపోయి ఉంటుంది. దీన్ని బట్టే మనం ఆకులపైన కనుక ఫస్టే గమనించుకున్నట్లయితే దీన్ని కొంతవరకు స్ప్రే ద్వారా కంట్రోల్ చేయొచ్చు. బట్ అది ఆల్రెడీ మనం దీని కాయలపైన, పిందెలపైన, పుష్పాలపైన కూడా ఈ సూది లాంటి మొన నుంచి లోపలికి వెళ్ళిపోయి లోపల కణజాలాన్ని తినేస్తుంది అనమాట. మనకి బయటికి చూడడానికి కాయ అనేది నార్మల్గానే ఉంటుంది. ఎప్పుడైతే మనం కాయను కట్ చేసినప్పుడు మాత్రమే దాని లోపల ఈ చిన్న పురుగులు అనేవి గమనిస్తాము. సో దీన్ని కూడా మనకి సూది పురుగుని కంట్రోల్ చేసుకోవడానికి కూడా మనకి ఐపీఎం ప్రాక్టీసెస్ అంటే మనకి మేలైన యాజమాన్య పద్ధతుల ద్వారా మాత్రమే కంట్రోల్ చేయగలుగుతాం. ఓన్లీ సింగిల్గా ఒక స్ప్రేయింగ్ ద్వారా అనేది 100% కంట్రోల్ కాదు. దీనికి కూడా మనము ఫిరమోన్ ట్రాప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి మార్కెట్లో. దీన్ని కనుక పెట్టుకున్నట్లయితే మనకి ట్రాప్స్లో కనుక పురుగులు అడల్ట్స్ పడుతున్నట్టయితే ఓకే, దీంట్లో మనకి పురుగు అనేది ఆశించిందని చెప్పేసి పంటను గమనించుకోవచ్చు. ఆ తర్వాత మాత్రమే మనము ఏదైనా పురుగు మందు పిచికారీ చేసినప్పుడు దీనిలో వేప నూనెను మనం కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ స్పైనోసాడ్ 0.3 ml లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే, లేదంటే కనుక ఫ్లూబెండియమైడ్ కానీ ఇటువంటి మందుల్ని స్ప్రే చేసుకొని ఈ సూది పురుగుని మనం నివారించుకోవచ్చు. ఓకే, ఇదే టమాటా పంటకు సంబంధించి ఇంకోటి ఏంటమ్మా, పోషక లోపాల వల్ల చాలా సమస్యలు వస్తాయి టమాటాలో అంటారు కదా, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు? ముఖ్యంగా సమ్మర్ సీజన్లో టమాటో అనేది చాలా సెన్సిటివ్ క్రాప్. సో మనకి ఎంత అంటే కొంచెం ఉష్ణోగ్రతలో తేడా వచ్చినా కూడా కాయ యొక్క సైజు మనకి తేడా వస్తుంది. కాయ పైన కూడా మనకి తెల్లటి షేడ్ అనేది, అంటే కాయ మనకి ఎరుపు రంగులోకి రాకుండా పైన వైట్ ప్యాచ్ లాగా అవుతుంది. ఎందుకు అంటే మనకి ఎప్పుడైతే కాయకి పూర్తిగా ఎండ తగిలిన కాయలు ఆ విధంగా అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని మనం సన్స్కాల్డ్ అని కూడా అంటామన్నమాట. సో వీటిని నివారించుకోవడానికి మనం కొంతవరకు షేడ్ అనేది ఈ పంట పైన పడేలాగా మనం చూసుకోవాలండి. ఒకవేళ ఆల్రెడీ మనం ముందే కనుక జొన్న ఇటువంటి పంటలు వేసుకోలేదు అనుకుంటే ఇప్పటికైనా కూడా మనం పొలం చుట్టూ కూడా కొంచెం ఈ షేడ్ నెట్ క్లాత్ కానీ ఈ మధ్యకాలంలో మన చీరలు అట్లాంటివి కూడా కట్టి షేడ్ అనేది రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కాయ కింద కుల్లడం అనేది కూడా మనకి ప్రధానమైనటువంటి సమస్య అండి. ఇది కూడా ఎందుకు వస్తుందంటే మనము టమాటాలో కాల్షియం లోపం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కాల్షియం లోపం వల్ల ఈ కాయ కింద భాగం కుల్లడం జరుగుతుంది. మనం దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి కాల్షియం నైట్రేట్ని మనం 5 grams per లీటర్ నీటికి స్ప్రే చేసుకుంటే కనుక కంట్రోల్ చేయొచ్చు. ఇంతేకాకుండా ఫ్రూట్ క్రాకింగ్ అంటే కాయ పగలడం అనేది కూడా మనం గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా బోరాన్ లోపం వల్ల అధిక ఉష్ణోగ్రతలు మరియు బోరాన్ లోపం రెండు కూడా ప్రధానమైనటువంటి కారణాలుగా ఉండడం వల్ల ఈ కాయ పగలడం అనేది గమనిస్తాము. ఎప్పుడైతే మనం బోరాక్స్ని స్ప్రే చేసుకొని దీన్ని కంట్రోల్ చేయొచ్చు. అయితే ఇనీషియల్గా మనం ఇటువంటి ఇతర లోపాలు, పోషక లోపాలు టమాటాలో గమనించడం అనుకోండి, నెక్స్ట్ టైం మనం పంట వేసుకునేటప్పుడు ఈ మైక్రోన్యూట్రియంట్స్ని మనము అడుగు మందులోనే వేసుకొని, అంటే బోరాక్స్ని కానీ జింక్ సల్ఫేట్ని కానీ లేదంటే కాల్షియంని కానీ వేసుకొని పంట స్టార్ట్ చేస్తే కనుక కొంతవరకు తగ్గించుకోవచ్చు అండి. ఓకే మ్యామ్, ఇంతకుముందు మీరు షేడ్ నెట్ల గురించి చెప్పారు కదా, టమాటా కాకుండా ఇంకా ఎలాంటి పంటలు వేసుకోవచ్చు అంటారు? ప్రస్తుతం మనము ఈ సమ్మర్ సీజన్లో అయితే ఎక్కడైతే ప్రైవేట్ నర్సరీస్, అంటే చిల్లీకి ఉపయోగించిన నర్సరీలు లేదంటే ఇతర పూల మొక్కల కోసం ఉపయోగించిన నర్సరీలు ప్రస్తుతము ఖాళీగా ఉంటున్నాయండి. ఇవి వచ్చేసి మనకి 50% షేడ్ నెట్ ఉన్నాయి. సో వీటిలలో మనము ఈ సమయంలో చూసుకున్నట్లయితే
కీరా దోస కానీ, మనం కూర మిరప, అదే బెంగళూరు మిర్చి అని కూడా అంటాం, క్యాప్సికమ్, లేదు అంటే కనుక మనం టమాటో కానీ, అంతేకాకుండా ఆకుకూరలు ముఖ్యంగా మనకి ఈ కొత్తిమీర, పాలకూర, ఇటువంటి ఆకుకూరలను, అంతేకాకుండా పూల విషయానికి వచ్చినట్లయితే మనము ముఖ్యంగా ఈ జర్బరా సాగు అనేది పాలీహౌస్తో పాటు మనం ఈ షేడ్ నెట్లో కూడా మనం సాగు చేసుకోవచ్చండి. ఇంకా దీని మీద మనకి ఇంకా అంటే పరిశోధనలు జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం మన అంటే కర్ణాటక రాష్ట్రంలో ఆల్రెడీ వాళ్ళు షేడ్ నెట్లోనే ఎక్కువగా సాగు చేస్తారు. మన దగ్గర కూడా ఈ సమయంలో షేడ్ కనుక 50% షేడ్ నెట్లు అవైలబుల్గా ఉంటే ఇటువంటి పంటలు కూడా మనం వేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా కూరగాయ పంటల్లో మల్చింగ్ గురించి చెప్తారా? మనము మల్చింగ్ అనేది ఇప్పుడు అసలు ఏ కూరగాయ పంట వేయాలనుకున్నా రైతులు ముందు వెనకడుగు వేయడానికి గల కారణాలు వచ్చేసి కలుపు సమస్య. ఈ కలుపును నివారించుకోవాలంటే దీనికి మనకు మల్చింగ్ అనేది మనకి మంచి ఉపయోగకరమైనటువంటి విధానం అండి. అయితే ప్రస్తుతం మనకి ప్లాస్టిక్ మల్చ్లు అంటే 20 మైక్రాన్స్ థిక్నెస్ ఉన్నటువంటి మల్చింగ్ షీట్లు అవైలబుల్గా ఉంటాయి. ఒక ఎకరాకి మనకి 4 నుంచి 6 రోల్స్ మనం వేసుకునేటువంటి డిస్టెన్స్ని బట్టి దొరుకుతాయండి. ఈ ఏంటంటే ఈ 20 మైక్రాన్ థిక్నెస్ ఉన్నవి మనకి ఒక సీజన్ కాదు, లేదంటే 2 సీజన్ల వరకు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. అంటే దాని యొక్క థిక్నెస్ని బట్టి మనం ఎక్కువ రోజులు వాడుకోవాలా అనేది డిపెండ్ అయి ఉంటుంది. అయితే మల్చింగ్ మనం మామూలుగా ప్లాస్టిక్ మల్చింగే కాదు, మామూలుగా లీఫ్ మల్చింగ్ కానీ, లేదంటే హస్క్ అంటే ఇది మన గడ్డితో కానీ, లేదంటే రాళ్ళతో కానీ, వివిధ రకాలైనటువంటి పద్ధతులలో కూడా మనము ఈ మల్చింగ్ని చేసుకోవచ్చు. ఓకే, కలుపు యాజమాన్య పద్ధతుల గురించి కూడా చెప్పండి మ్యామ్. కూరగాయ పంటలు ఏ పంటలో ఎలా చేయాలి? యాక్చువల్గా కూరగాయ పంటలలో మనము ఏదైనా పంట వేసే ముందు ఆఖరి దుక్కిలో ఎప్పుడైతే మనం ఎరువు వేసుకున్న తర్వాత అంటే విత్తనాలు విత్తే ముందు కానీ, లేదంటే నాటేటప్పుడు, లేదంటే నాటిన 48 గంటల్లోపు మనము ఈ పెండిమిథాలిన్ అనే మందు 1.2 లీటర్లు 200 లీటర్ నీటికి కలుపుకొని ఒక ఎకరాకి పిచికారీ చేసుకోవాలండి. అయితే ఆ తర్వాత పిచికారీ చేసుకోవడానికి కలుపు మందులు అనేవి అంటే పోస్ట్ ఎమర్జెంట్ కలుపు మందులు ఈ కూరగాయ పంటలలో చాలా తక్కువగా ఉన్నాయండి. అంటే క్రాప్ స్పెసిఫిక్గా ఇప్పుడు ఏదైతే వరిలో కానీ మొక్కజొన్నలో లాగా మనకి కూరగాయ పంటలలో ఎక్కువగా క్రాప్ స్పెసిఫిక్ కలుపు మందులు అయితే లేవు. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే టమాటాకి మనకి మెట్రిబిజిన్ అనే ఒక మందు మాత్రం అవైలబుల్గా ఉంటుందండి. దీంతో పాటు కొన్ని గడ్డి జాతి కలుపు అంటే గడ్డి జాతివి సంబంధించినటువంటి కలుపు పోవడానికి మనకి టర్గా సూపర్ అని చెప్పేసి దొరుకుతుందండి. ఈ కలుపు మందు కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ వరకు మా సజెషన్ అయితే ఏంటంటే అంతర్ కృషి ఎక్కువ మనుషుల ద్వారా కలుపును తీసుకొని నివారించుకున్నట్లయితేనే మనకి పంట కూడా ఎటువంటి నష్టం కాకుండా దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్, ఇది ఉద్యానవన పంటల విషయానికి వస్తే డ్రిప్ కానీ ఫర్టిగేషన్ కానీ అంటే ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎలా ఉంటుంది రైతులకు సంబంధించి? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య నీటి యాజమాన్యం. అంటే లేబర్ అనే వాళ్ళు దొరకడం అనేది ప్రధాన సమస్య అండి అగ్రికల్చర్. అంటే అయితే దీన్ని మనం కంట్రోల్ అంటే కొంతవరకు తగ్గించుకోవాలంటే ఈ డ్రిప్ మరియు ఫర్టిగేషన్ విధానం పైన డిపెండ్ అవ్వచ్చు. అన్ని పంటలలో, అన్ని ఉద్యాన పంటలు అంటే నాట్ ఓన్లీ వెజిటబుల్స్, మనకి అన్ని పండ్ల జాతి కూరగాయలు అంటే ఆయిల్ పామ్లో కూడా అన్నిట్లలో కూడా మనకి ఈ ఫర్టిగేషన్ విధానం ద్వారా మనము నీటితో పాటు ఎరువులను కూడా అందించుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎరువులు వేసే మనుషుల ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఈ డ్రిప్ విధానంలో మనం నీటిని అందించడం వల్ల నీటి యొక్క వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఈ ఫెర్టిగేషన్ ద్వారా అంటే మనకి ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుంది. మొక్కకి కావాల్సినటువంటి ఎంత మోతాదులో నీరు కావాలో మనం అంతే మోతాదులో నీరు ఇస్తాము. అంతేకాకుండా మనం ఇచ్చేటువంటి ఫర్టిలైజర్ కూడా కరెక్ట్గా ఎక్కువ మోతాదులో ఇచ్చి దాన్ని లీచింగ్ ద్వారా మన అంటే మొత్తం పంట చుట్టూ నేలని కలుషితం చేయకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే మనము ఈ ఫర్టిగేషన్ విధానంలో ఇచ్చుకోవచ్చు. అంతేకాకుండా ఈ నీటిని మనం డ్రిప్ విధానంలో ఇవ్వడం ద్వారా కొన్ని రకాలైనటువంటి
పీడ సమస్యలు, ముఖ్యంగా మనకి ఎండుకుళ్ళు, ఇటువంటి తెగులు, ఎండు తెగులు, వీటిని కంట్రోల్ చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఎందుకంటే ఈ శిలీంద్రనాశనలు ఏవైతే నీటి ద్వారా వ్యాప్తి చెందుతాయి కాబట్టి మనము ఈ సాలల్లో నీరు ఇచ్చే బదులుగా డ్రిప్ ద్వారా అందించినప్పుడు ఎండు తెగులు వచ్చినటువంటి ఒక్క మొక్క ఉంటే ఆ ఒక్క మొక్క వరకే ఆ తెగులు అనేది ఉంటుంది. మనము అంటే ఎప్పుడైతే ఆ ఒక్క మొక్కలో గమనించుకున్నట్లయితే దానికి కావాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు, అంటే స్ప్రేయింగ్ చేసుకోవాలా లేదంటే ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలని ఆలోచిస్తాము. లేదు మనం నీటిని కనుక సాల ద్వారా ఇచ్చినట్లయితే మొత్తం పంట అంతా కూడా ఈ తెగులు వచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డ్రిప్ ద్వారా నీళ్ళు అందించుకున్నట్లయితే మనకి నీటి వినియోగం కూడా తగ్గుతుంది. అంటే సాధారణంగా ఏదైనా ఒక పంటకి నీరు, అంటే 1 ఎకరానికి ఇచ్చేది డ్రిప్ ద్వారా ఇచ్చినట్లయితే 2-3 ఎకరాల వరకు కూడా నీటిని అందించుకోవచ్చు. అందుకు మనకి డ్రిప్ అనేది చాలా లాభదాయకం కూడా. ఓకే చైతన్యమ్మ, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు తీగజాతి కూరగాయల్లో ఆడపూల సంఖ్యను పెంచుకోవాలని చూస్తుంటారు ఎక్కువ కదా. ఆడపూల సంఖ్యను పెంచుకోవాలంటే ఏం చేయాలంటారు? ముఖ్యంగా తీగజాతి కూరగాయలలో మనకి 2 రకాల పువ్వులు ఉంటాయండి, ఆడపూలు, మగ పూలు అని చెప్పేసి. అయితే సాధారణంగా మనం నాటిన 35 రోజులు 40 రోజుల్లోపు మనకి మగ పూలు పూయడం ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. మగపూలు పూసిన 15 నుంచి 20 రోజుల తర్వాత నుంచి మనకి ఆడపూలు అనేవి స్టార్ట్ అవుతాయి. అయితే మనకి ఆడపూల నుంచే మనకు కాయ పిండ కడుతుంది కాబట్టి మనకి ఆడపూల సంఖ్య మనకు కావాలి. అయితే ఈ మగపూలు అనేవి ఎక్కువగా మన ఉపయోగించేటువంటి ఎరువులు మరియు వాతావరణ పరిస్థితులపైన ఆధారపడి ఉంటాయి. ఎక్కువ కనుక మనం నైట్రోజనస్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ మోతాదులో ఇచ్చినా, లేదు అంటే కనుక ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న దీనివల్ల కూడా మనకి మేల్ ఫ్లవర్స్ పెరుగుతాయి. అయితే మేల్ ఫ్లవర్స్ని మనం తగ్గించుకోవడానికి ఇనీషియల్గానే మనం 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడే బోరాక్స్ 3 to 4 grams లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి 2 నుంచి 4 ఆకు దశలో. లేదు అంటే కనుక ఇత్రిల్ అనే మందును 2.5 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలుపుకొని ఈ ఒక వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మగపూల సంఖ్యను కంట్రోల్ చేసుకొని ఆడపూల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్, ఆకుకూరల గురించి మాట్లాడుకుందాం ఒకసారి. వేసవిలో రైతు మిత్రులు ఆకుకూరలు సాగు చేయాలనుకుంటే ఎలాంటి ఆకుకూరలు ఎంచుకోమంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆకుకూరల విషయంలో మీరేమంటారు? ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ సమయంలో మనకి కూరగాయల లభ్యత అనేది తక్కువగా ఉంటుందండి. సో మనం కొంతవరకు ఆకుకూరల ద్వారా మనం కంట్రోల్ అంటే తగ్గించుకోవచ్చు ఈ లోటుని. ఈ ఆకుకూరలలో మనకి ముఖ్యంగా గోంగూర, చుక్కకూర, అంతేకాకుండా తోటకూర, బచ్చల కూర, గంగబాయిల కూర, ఇటువంటి ఆకుకూరలు మనకి ఈ సమయంలో ఎక్కువగా పండించుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా ఉష్ణోగ్రతను తట్టుకునేవి. అయితే కనుక కొత్తిమీర, పాలకూర విషయానికి వచ్చినట్లయితే కొంచెం ఉష్ణోగ్రతని ఇవి తట్టుకోలేవు. అందుకోసమని ఇందాక మనం షేడ్ నెట్లో ఏ రకమైనటువంటి పంటలు వేసుకోవచ్చు అంటే నేను ఇందాక కొత్తిమీర అని చెప్పాము. అయితే ఇవి వేసుకున్న తర్వాత వీటికి మనము నేరుగా అంటే ఆకు యొక్క ఎక్కువ మనకి దిగుబడి పెరగాలి అంటే పైపాటిగా యూరియా వచ్చేసి 2% యూరియాని మనం పైపాటిగా స్ప్రే చేసుకున్నట్లయితే ఈ ఆకు యొక్క నాణ్యత పెరిగి మనకి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్, వేసవి అనగానే మనకు మామిడే బాగా గుర్తొస్తుంది. మామిడి గురించి ఆల్రెడీ మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగాను. ఇంకొకటి ఏంటంటే ఈ పండుగకు సంబంధించి మామిడిలో అదేవిధంగా నల్ల తామర పురుగు ఇవి బాగా ఇబ్బంది పెడతాయని మామిడి పంటకు సంబంధించి రైతు మిత్రులు ఎక్కువగా చేస్తున్నటువంటి కంప్లైంట్స్. సో దీని గురించి మీరేమంటారు? ప్రస్తుతం నల్ల తామర పురుగు అనేది సాధారణంగా ఫస్ట్ మనకు మొదట ఇది మిరపలో స్టార్ట్ అయిందండి. గత 4-5 నుంచి కూడా మనకి మిరపలో ఈ నల్ల తామర పురుగు నుంచి ఇది క్రమేణా అన్ని రకాలైనటువంటి పంటల్లో కూడా ఆశించుతుంది. ముఖ్యంగా మనకి ఇప్పుడు మామిడిలో కూడా ఆశించి ఇది పూత మనకి మరియు పిండ రాలడానికి ప్రధానమైనటువంటి సమస్యగా ఉంటుందండి. నల్ల తామర పురుగుని మనం స్ప్రేయింగ్ ద్వారానే కాకుండా మన ఈ నీలి రంగు అట్టాలని మనం మొక్కల పైన అంటే ఈ మామిడి చెట్టుకి అక్కడక్కడ పెట్టుకొని వేలాడి తీసుకొని గమనించుకున్నట్లయితే ఈ పురుగులు అనేవి దానిపైన కూడా అతుక్కోవడం జరుగుతుంది.
అంతేకాకుండా మనం ఫిప్రోనిల్ అనే మందును 2 మిల్లీలీటర్ లీటర్ నీటి కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకోవాలి. దీంతో పాటు మనకి పండుగ అంటే ఎప్పుడైతే కాయ సైజు అనేది కొంచెం మనకి ఇప్పుడు కంది గింజల సైజు నుంచి పెద్దగా అయ్యే కొద్దీ కూడా ఈ పండుగ అనేది మనకి స్టార్ట్ అవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి పండుగ కాయని ఆశించినాక అది లోపలికి వెళ్ళిపోయి లోపల ఉన్నటువంటి కణజాలాన్ని తినేస్తుంది. బయటికి మాత్రం రంధ్రం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ రంధ్రం దగ్గర మనకి కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. ఈ కుళ్ళిపోయి రాలిపోతుంది ఆ కాయలు. రాలిపోయిన కాయలు అట్లనే కింద పడేసినప్పుడు అవి అట్లనే ఉంటే దానిలో నుంచి వచ్చినటువంటి అడల్ట్ మళ్ళీ డార్మెన్సీలోకి వెళ్ళడానికి భూమిలోకి వెళ్ళిపోతుంది. సో అందుకని చెప్పేసి మనం దీన్ని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసుకోవాలంటే ఫస్ట్ చెట్టు చుట్టూ ఎప్పుడైతే రాలిన కాయలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసి నాశనం చేయాలి ఫస్ట్ థింగ్. తర్వాత మొక్క చుట్టూ కూడా మనం నేల అనేది గుల్లబార్చుకోవాలి. ఆ తర్వాత మనము ఆ పైన పిచికారీ చేసుకోవాలి. రసాయనిక మలాథియాన్ కానీ లేదంటే కనుక ప్రొఫెనోఫాస్ లాంటి మందులని పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా ఈ ఫెరమోన్ ట్రాప్స్ పెట్టడం వల్ల మనము ఈ మగ ఈగలని ఆకర్షించడం ద్వారా దీని యొక్క సంతతిని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మామిడి పంట గురించి ఓవరాల్గా అధిక దిగుబడి సాధించడమే ప్రధాన ఉద్దేశం రైతు మిత్రులకు సంబంధించి కాబట్టి ఎలాంటి మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడి పొందొచ్చు అంటారు? మామిడిలో మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే పంట అయిపోయినాక జూన్ జూలై నుంచే మనము ఈ మామిడి మళ్ళీ కొమ్మ కత్తిరింపులు స్టార్ట్ చేయడము, పాదులని తీపిచ్చుకొని ఫస్ట్ మనము బేసల్ డోస్ ఆఫ్ ఫెర్టిలైజర్ అప్లై చేయడము. అంటే ఎన్పికే ఫర్టిలైజర్ని కనుక మనం 10 సంవత్సరాలు దాటిన మొక్కలలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక కేజీ యూరియాని, అంతేకాకుండా ఒక 500 అంటే 2 కేజీల వరకు పాస్పరస్ని, ఒక 700 గ్రాముల వరకు కూడా మనం పొటాష్ని కూడా మనము ఫస్ట్ ఒక దుక్కిలో వేసుకోవాలండి. ఆ తర్వాత మనము అంటే సుమారుగా సెప్టెంబర్ అక్టోబర్ టైంలో మనకి ఎప్పుడైతే వర్షాలు ఆగిపోయిన తర్వాత ఈ మామిడిని బెట్టకి గురి చేయాలి. బెట్టకు గురి చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది పుష్ప విన్యాసం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అయితే మామిడిలో ముదురు కొమ్మల పైన మనకి ఈ పుష్ప విన్యాసాలు వస్తాయండి. అదే మనం జామ పంటలో చూసుకున్నట్లయితే లేత కొమ్మల పైన చిగుర్ల పైన ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే జామలో మనం ఎన్నిసార్లు రెగ్యులర్గా ప్రూనింగ్ చేసుకుంటే అన్నిసార్లు మళ్ళీ దాని వెంటనే మనకి ఫ్లవరింగ్ వస్తుంది. కానీ మామిడిలో ఏంటంటే ఫస్ట్ మనం ప్రూనింగ్ చేసుకున్న తర్వాత అది ఎప్పుడైతే జూన్ జూలైలో మనం ప్రూనింగ్ చేసుకుంటే అది మళ్ళీ డిసెంబరు జనవరి వరకు టైం తీసుకున్న ఆ 6 months ముదిరిన కొమ్మల పైన మాత్రమే మనకి ఈ పుష్ప విన్యాసం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో మనం ఏదైతే నీటికి బెట్టకు గురి చేయాలి. ఎప్పుడైతే మళ్ళీ డిసెంబర్లో మనకి ఫ్లవరింగ్ వచ్చే సూచనలు ఉన్న ఆ టైం నుంచి మళ్ళీ మనము దానికి మళ్ళీ ఎరువులు వేసుకోవాలి. తర్వాత ఈ సమయంలో వచ్చేటువంటి చీడపీడలు ముఖ్యంగా ఎప్పుడైతే చలి వాతావరణం ఉందో ఆ టైంలో మనకి బూడిద తెగులు అనేది ఆశిస్తుంది. కాబట్టి ఈ బూడిద తెగుల్ని మనం నివారించుకోవడానికి మనము వెటబుల్ సల్ఫర్ అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతుంది. అది 3 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకోవాలి. దీంతో పాటుగా ఒక మైక్రోన్యూట్రియంట్ అంటే న్యూట్రియంట్ స్ప్రే, ఇది పొటాషియం నైట్రేటు 10 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవడం వల్ల ఈ పుష్ప విన్యాసం నుంచి మనకి పువ్వులు అనేవి రావడం స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా అప్పటి నుంచి ప్రతి నెల ఒక్కొక్క మనం నెల రోజుల్లో అంటే 15 నుంచి 20 రోజుల వ్యవధిలో మనకి ఆ సమయంలో వచ్చేటువంటి చీడపీడల్ని దృష్టిలో ఉంచుకొని మనము పిచికారీ చేసుకోవడం స్టార్ట్ చేసినట్లయితే మ్యాంగోలో అప్పటి నుంచి స్టార్ట్ చేసి మనం మార్చ్ ఏప్రిల్ వరకు కూడా మనం కంటిన్యూస్గా ఈ స్ప్రేయింగ్స్ చేసుకొని రెగ్యులర్గా మానిటర్ చేసుకుని కాయ సైజు ఏ విధంగా ఉంది, లేకపోతే కాయ పైన ఈ పిండి నల్లిని కానీ లేదంటే టెంక పురుగును కానీ లేదంటే ఈ పండుగను కానీ తేనె మంచు పురుగు ఈ విధమైనటువంటి చీడపీడలన్నిటిని కూడా మనం నివారించుకొని సమర్థవంతంగా మనం నివారిస్తే కనుక సుమారుగా మనకు 10 నుంచి 15 టన్నులు
కూడా మనకి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఒక రైతు మిత్రులు ఎవరైనా మల్లె సాగు చేసుకోవాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, మీరేం చెప్తారు? ఇప్పుడు చూసినట్లయితే మల్లెకి అనుకూలమైనటువంటి సమయం అండి. అయితే మనం ఎప్పుడైతే జనవరి ఫిబ్రవరి టైంలో కనుక ప్రూనింగ్ చేసుకుని అంటే కొమ్మ కత్తిరింపులు స్టార్ట్ కత్తిరించుకొని ఉన్నట్లయితే ఇప్పుడు మనకి ఫస్ట్ మనకి లేత ఆకులు వస్తాయి. దానిపైన మాత్రమే మనకి మొగ్గలు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎంత ఎక్కువ గుబురుగా మనం చెట్టుని ఉంచుకున్నట్లయితే అంత ఎక్కువగా మనకి ఆకులు వచ్చి దానిపైన మొగ్గలు వస్తాయి. కాబట్టి పువ్వుల యొక్క దిగుబడి అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. అంతేకాకుండా ఇప్పుడు చూసుకున్నట్లయితే బడ్వామ్ అని చెప్పేసి మనకి మల్లె పువ్వు లోపల పురుగు అనేది ఉంటుంది. దీన్ని మనం పువ్వు మొగ్గలో ఓపెన్ చేసి చూస్తే లోపల మనకి దానిలో విసర్జించిన పదార్థాలు కనిపిస్తాయి. సో కాబట్టి దీనివల్ల మనకి పువ్వు అనేది పూర్తిగా విచ్చుకోకుండానే బ్రౌన్ కలర్లోకి మారిపోయి ఎండిపోతుంది. ఇది కనుక మనం గమనించుకున్నట్లయితే మొదట ఫస్ట్ మనం నీమ్ ఆయిల్తో స్టార్ట్ చేసుకొని ఆ తర్వాత స్పైనోసాడ్ లాంటి మందులని పిచికారీ చేసుకొని కొంతవరకు ఈ పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చండి. ఓకే. నిమ్మ పంట గురించి మాట్లాడుకుందామా. నిమ్మను ఆశించే గజ్జి తెగులకు సంబంధించి కానీ నిమ్మ పంటకు సంబంధించి కానీ మీరు ఏం చెప్తారు, ఏ విధంగా నివారించుకోవచ్చు అంటారు? అయితే నిమ్మలో మనకి ప్రధానమైనటువంటి సమస్య వచ్చేసి గజ్జి తెగులు అండి. అయితే దీనికి తట్టుకునే రకాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా నిమ్మ పంటని బ్యాక్టీరియా తెగులు గజ్జి తెగులు వచ్చేసి మనకి బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి దీన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి మనకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాముల లీటర్ నీటికి, దీంతో పాటుగా ప్లాంటామైసిన్ చెప్పేసి మందు దొరుకుతుందండి. దీన్ని 1 గ్రాము 10 లీటర్ల నీటిలో కలుపుకొని 30 గ్రాముల సిఓసి కూడా దాంట్లో కలుపుకొని మనము రెగ్యులర్గా 10 నుంచి 15 రోజుల వ్యవధిలో స్ప్రే చేసుకుంటూ ఉంటే కొంతవరకు ఈ గజ్జి తెగులు నివారించుకోవచ్చు. అయితే గజ్జి తెగులు ఆశించింది అనేది మొత్తం ఆకులపైనే కాకుండా మన కాయలపైన కొమ్మలపైన అన్నిటిపైన కూడా ఈ తెగులు ఆశిస్తుంది. కాబట్టి మనం ఇనీషియల్ స్టేజ్లోనే మనం కంట్రోల్ చేసుకుంటే అది లీఫ్ను అంటే ఆ కాయల పైన వరకు కూడా రాకుండా కంట్రోల్ చేసుకోవాలండి. వన్స్ మనకి కాయల పైన వచ్చింది అనుకోండి, అది దానివల్ల ఏమవుతుందంటే మార్కెట్ యొక్క నాణ్యత కోల్పోయి రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముందు నుంచే అవి రాకుండా ముందు నుంచే మనము కొమ్మ కత్తిరింపులు జరుపుకోవాలి. ఎప్పుడైతే కొమ్మ కత్తిరింపులు జరపడం వల్ల ఏమవుతుందంటే కట్ చేసినప్పుడు ఉన్న పెస్ట్లు డిసీజ్ సిమ్టమ్స్ అన్నీ పోతాయండి. ఆ తర్వాత వచ్చేటువంటి కొత్త ఫ్లెష్ ఏదైతే ఉంటుందో అది లేత చిగురులు మనకి ఆరోగ్యంగా వస్తాయి. వాటిపైన ఏమైనా గమనిస్తే అప్పుడు మాత్రమే మనము పిచికారీ చేయడం స్టార్ట్ చేసుకుంటే కొంతవరకు ఈ నష్టాలను పూడ్చుకోవచ్చు. ఓకే. చివరిగా మొత్తం ఉద్యానవన పంటలకు సంబంధించి ఇప్పుడు ఆయిల్ ఫామ్ అనుకోండి, మ్యాంగో కానీ జామ కానీ అంటే రకరకాల పండ్లు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, రకరకాలుగా సాగు చేస్తుంటారు. ముఖ్యంగా ఈ వేసవికి సంబంధించి ఓవరాల్గా మీరు ఏం చెప్తారు మ్యామ్? రైతు మిత్రులు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేయడం ద్వారా అధిక దిగుబడి పొందుతారంటే? ముఖ్యంగా ఉద్యాన పంటలన్నిటికీ కూడా నీటి యాజమాన్యము అనేది ఈ సమయంలో ముఖ్యమైనటువంటి అంశం అండి. ఎటువంటి పంటను కూడా మనం ఈ సమయంలో నీటి ఎద్దడికి కనుక గురి చేసినట్లయితే ఇది ముఖ్యంగా డైరెక్ట్గా మనకి ఈ దిగుబడి పైననే ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఉద్యాన పంటలలో ముఖ్యంగా కూరగాయల పంటలలో కానీ ఏదైతే కానీ జామ కానీ మామిడి కానీ సపోటా, అరటి, నిమ్మ ఇటువంటి పంటలకు కూడా రెగ్యులర్గా మనము నీటి తడులు కనుక విచ్చుకున్నట్లయితే ఈ అంటే పూత పిందె రాలడమే తగ్గించవచ్చు. అంతేకాకుండా వీటితో పాటు నీటితో పాటుగా ఎరువుల యాజమాన్యం కనుక మనం సరైన విధంగా చేపట్టుకున్నట్లయితే అధిక దిగుబడులు రైతు సోదరులు సాధించే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఏదైనా తప్పిదాలు రైతు మిత్రులు తెలుసో తెలియకనో చేస్తున్నటువంటి తప్పిదాలు ఏమైనా గుర్తించారా? చేయకూడని పనులు ఏమైనా చెప్తారా ఉద్యానవన పంటలకు సంబంధించి? ఈ సమయంలో ముఖ్యంగా ఏంటంటే మనం నీటి ఎద్దడి ఒకటి గుర్తు చేయడము, ఎరువు వేస్తారండి. అంటే ఇప్పుడు మన రసాయనిక ఎరువులు వేస్తారు. ఆ ఎరువు అనేది దాన్ని భూమిలో ప్రాపర్గా కలపడం లేకుండా దాన్ని ఇట్లా పైన వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ విధంగా వేయడం వల్ల ఏమవుతుందంటే అది మనకి కెమికల్ అనేది లీచింగ్ అయ్యి మనకి దాని నుంచి అంటే మొక్కకి కావాల్సినటువంటి ఇది తీసుకోకుండా విషపూరితం అయిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, సాయిల్ పాడవుతుంది. అంటే
సాయిల్ ఫెర్టిలిటీ తగ్గిపోతుంది అనమాట. సో మన నేలని మనమే కలుషితం చేసుకుంటున్నాము. అంతేకాకుండా నేల భూసారం అనేది తగ్గిపోతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం అంటే ఒక వేసవిలో ఒకవేళ ఎటువంటి పంటలు వేసుకున్నా లేదు వేసుకోలేదు మేము అనుకుంటే ఈ సమయంలో పచ్చి రొట్టెగానైనా కూడా మనం ఈ పెసర కానీ మినుము కానీ లేదంటే మామూలుగా జనుము కానీ ఇటువంటి పంటలని లేదంటే ఏమైనా ఆరుతడి పంటలని వేసుకోవచ్చు. అంతర పంటలుగా కూరగాయలు కూడా దీంట్లో వేసుకుంటే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య మ్యామ్. నిజంగా మేము అడిగిన ప్రశ్నలకి చాలా ఓపిక్గా చాలా చక్కగా మా రైతు మిత్రులకు అర్థమయ్యేలా చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇది రైతు మిత్రులారా, ఉద్యానవన పంటలకు సంబంధించి చైతన్య మ్యామ్ చాలా క్లియర్గా చెప్పారు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ముఖ్యంగా మామిడికి సంబంధించి కానీ, జామ కానీ, ఫామ్ ఆయిల్ తోటలకు సంబంధించి కానీ, కూరగాయలు అది కూడా తీగజాతి కూరగాయలకు సంబంధించి ఏ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కలుపు కానీ నీరు కానీ ఏ విధంగా చెప్పాలనేది చాలా చక్కగా చెప్పారు. కాబట్టి ఇవన్నీ నోట్ చేసుకుంటారని, మంచి దిగుబడి సాధిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.